వర్షాకాలం మొదలవడంతో విజయవాడలో డేంజరస్ హోర్డింగ్స్ తో డెత్ థ్రెట్ ఉందంటున్నారు విజయవాడ వాసులు. ఇటు పొలిటీషియన్స్ అటు వ్యాపారస్తుల అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ తొలగించకపోతే ప్రమాదాలు తప్పమంటున్నారు. ఈదురుగాలులు మొదలైతే విజయవాడ ప్రజల్లో చావు భయం కనిపిస్తోంది. విజయవాడ నగరంలో అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్న అక్రమ హోర్డింగులు, భారీ ఫ్లెక్సీల సమస్య తీవ్ర రూపం దాల్చింది. రాజకీయ ప్రచారాలు, వ్యాపార ప్రకటనల కోసం ప్రధాన కూడళ్లు, పాదచారుల మార్గాల్ని ఆక్రమిస్తూ రాత్రికి రాత్రే వీటిని ఏర్పాటు చేస్తుండడం వల్ల నగర అందాలు దెబ్బతినడమే కాకుండా వాహనదారుల భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ఈ హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు, పాదచారులు భయపడుతున్నారు. గతంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగులు కూలి ప్రాణ నష్టం జరిగినప్పటికీ విజయవాడలో మాత్రం ఈ భారీ హోర్డింగుల ఏర్పాటు నిరాటంకంగా కొనసాగుతోంది. నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండానే చాలా ప్రాంతాల్లో భారీ ప్రకటనల బోర్డులు వెలుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ కూడళ్ల దగ్గర ఏర్పాటు చేసిన హోర్డింగులు వాహనదారుల దృష్టి మరల్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. చాలా భయం వేస్తుంది, అవి ఎలా పడిపోతాయో, మీద పడతాయేమోనని. చాలా బాగా బీభత్సంగా ఆలోచనప్పుడు ఆ కరెంట్ తీగలు అవన్నీ ఎక్కడ పడతాయో అని భయం వేస్తుందండి. రోడ్డు మీద నడవాలంటే చాలా భయంగా ఉంది. ప్రకటనల ద్వారా ఆదాయం కోసం వ్యాపార సంస్థలు, ఏజెన్సీలు ప్రజాభద్రతను గాలికొదిలేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకర హోర్డింగులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఏముంది, చూస్తే భయం వేస్తుంది. దానికి అధికారులు చర్యలు తీసుకుంటే మంచిది. ఎక్కడ చూసినా భయంకరంగా చాలామంది చనిపోతున్నారు. గాలులు ఎక్కువ ఉంటున్నాయి, వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు, పిడుగులు పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇష్టసారంగా పెట్టేసుకుంటున్నారు, వాళ్ళకి పేరు రావాలని. అవి గాలికి పడిపోతే మనుషులు పోయే ప్రాణం ఇబ్బంది కదా. అది అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల్ని మున్సిపల్ శాఖ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు తొలగిస్తోందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. ఇల్లీగల్ హోర్డింగ్స్ అయితే పెట్టడానికి లేదు. కనపడితే టాస్క్ ఫోర్స్ కంటిన్యూస్లీ 24/7 ఉంటారు, వాళ్ళు తీస్తూనే ఉంటారు. ఏది కూడా అన్స్టేబుల్ హోర్డింగ్స్ ప్రస్తుతానికైతే లేదు. దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని తీయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానిపైన కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. బెజవాడను ఆక్రమిస్తున్న ఈ అడ్డగోలు హోర్డింగుల వల్ల ప్రమాదం జరిగాక స్పందించడం కంటే ముందస్తు చర్యలే ప్రాణాలని కాపాడతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు.